ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొన్ని స్థల పురాణంతో ఫేమస్ అవుతాయి. అక్కడ కొలువున్న దేవుళ్లతోనో ఆ దేవుళ్లకున్న మహత్తుతోనో కొన్ని గుళ్ళు ప్రాశస్త్యం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా భక్త కోటిని ఆకట్టుకుంటాయి. కానీ క్షేత్ర మహిమతో పాటు అక్కడ నివేదించే ప్రసాదంతో ప్రాచుర్యం పొందిన ప్రత్యేక దేవాలయాలు కొన్ని ఉంటాయి. కానీ ప్రసాదాల్లో మహాప్రసాదం వేరయ్యా అన్నట్టు అక్కడి ప్రసాదాలు మామూలు ప్రసాదాల నుండి మహాప్రసాదాల స్థాయికి చేరి ఆ క్షేత్రాల పాపులారిటీని రెట్టింపు చేస్తాయి. తిరుమల లడ్డు వివాదం తరువాత హైందవంలో మిగతా మహాప్రసాదాల జాబితా ఏంటి అని అందరూ ఫోకస్ పెట్టేశారు. తిరుమల శ్రీవారి చింత లడ్డూ ప్రసాద పరిమళం ఎంతంటే ఏం చెప్పగలం? అన్నవరం సత్యదేవుడికి నివేదించే గోధుమ నూక ప్రసాదం గుండెకు ఎంతెంత హాయికరం. మంత్రాలయ రాఘవేంద్రుడి మఠంలో దొరికే పరిమళ ప్రసాదం తాకితేనే భక్తి ప్రపూర్ణం. సింహాచలం ప్రసాదం తింటే అక్కడికెళ్ళి అప్పన్నస్వామి దర్శన భాగ్యం చేసుకున్నట్టే. శబరిమలై అయ్యప్ప సన్నిధిలో ఆవరణ పాయసం అరచేత దక్కిన పుణ్యఫలం. పత్రం పుష్పం ఫలం తోయం, పండ్లో పూలో అరచెంచాడు నీళ్ళో ఏదిచ్చినా స్వీకరిస్తానంటూ స్వామివారు ఉదార స్వభావంతో చెబితే చెప్పొచ్చుగాక. ఆయన నోటిని తీపి చేసేవి ఆయనకంటూ కొన్ని అత్యంత ప్రీతిపాత్రమైనవి కొన్నుంటాయి. వాటిని వండి నివేదన చేయాల్సిన బాధ్యత సగటు భక్తుడిదేగా. అలా పుట్టిందే స్వామివారి ప్రసాదం. ఆ మామూలు ప్రసాదాలే మహాప్రసాదాలైతే మామిడి, కమల, పుచ్చకాయ, తులసాకులు, జామ, ప్యాషన్ ఫ్రూట్, దేశీయ పానీయాలు, సగ్గుబియ్యం ఇలా లెక్కకు మించి ముడి పదార్థాలతో తయారయ్యే లడ్డూలైనా, వడలైనా, పాయసాలైనా, పులిహోర అయినా, దద్దోజనమైనా గర్భగుడిలో మూల విరాట్టు దగ్గరుంచి పూజించి అర్చించి ఆ మంత్రజలాన్ని చిలకరించి ఆ విధంగా పునీతమయ్యాకే పదార్థం ప్రసాదమవుతుంది. ఆ ప్రసాదం మహాప్రసాదమవుతుంది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది. భక్తికి భక్తి, క్రేజుకు క్రేజు, పరిమళానికి పరిమళం. 4 పొలుకులు చేతిలోకి తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటే చాలు, గుండెల్ని నిమురుతూ పొట్టలోకి దిగితే అదో రకం ఆధ్యాత్మిక తన్మయత్వం. భక్తుడికి దొరికే అనిర్వచనీయమైన అనుభూతి. మహాప్రసాదం అనగానే మొదటగా గోచరించేది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. వినరో భాగ్యము అనుకుంటూ విష్ణు కథల్ని విని ఎలా తరిస్తామో, తినరో భాగ్యము అంటూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తిని తరించడం భక్తకోటికుండే అలవాటు. తిరుమల శ్రీవారి లడ్డు కోట్లాది మంది భక్తిభావంతో స్వీకరించే మహాప్రసాదం. భక్తిరస మాధుర్యాన్ని పంచుతూ 300 ఏళ్లకు పైబడి చరిత్రను సొంతం చేసుకున్న అమృత పదార్థం. భక్తులు శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అంతే పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు సగటున 3.5 లక్షల లడ్డూలు తయారవుతాయక్కడ. ఇంతటి మాధుర్యాన్ని అందించే ఒక్కో లడ్డూ తయారీ కోసం 48 రూపాయలు ఖర్చు చేస్తున్న టీటీడీ 50 రూపాయలకే విక్రయిస్తోంది. 5100 లడ్డూల తయారీకి 803 కేజీల ముడి సరుకును వాడుతారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడి పప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు. తిరుమల లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది టీటీడీ. లడ్డూ తయారీలో ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచి ప్రతి నెల 1,10,00,000 లడ్డూలను భక్తులకు అందచేస్తోంది టీటీడీ. ఈ విధంగా
ఏటా 500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నది అంచనా. తాజాగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 లక్షల లడ్డూల పంపిణీ జరిగింది. 30 లక్షల లడ్డూలు ఇవ్వడం జరిగింది. లడ్డూల నాణ్యత మీద కూడా చాలా మంది వారంతట వారే వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మేము అడగలేదు లడ్డూలు ఎలా ఉన్నాయని, మనం జనరల్గా ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ బట్ ఆ రోజు స్పెషల్గా చాలా మంది వచ్చి లడ్డూలు చాలా బాగున్నాయి, ఇంతకుముందు చాలా సంవత్సరాల తర్వాత ముందు ఎలా ఉండేదో ఆ క్వాలిటీ అలా వచ్చింది అనేది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన కల్తీ నెయ్యి వివాదం లడ్డూల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు అని రుజువైంది. సో శ్రీవారి మహాప్రసాదం 3 శతాబ్దాల నుంచి భక్తుల్లో చెక్కు చెదరని ఒక మహానమ్మకం. భక్తకోటికి ఇంతటి ప్రీతిపాత్రమైన లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికి కూడా ఎంతో ఇష్టమట. తిరుపతికి వెళ్ళొచ్చా అనగానే వెరీ నెక్స్ట్ ఎదురయ్యే ప్రశ్న ప్రసాదం ఎక్కడ అని. అలాగే అయ్యప్ప మాల వేసుకుని కొండకెళ్ళొచ్చిన ప్రతి భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టడం ఒక ఆనవాయితీ. శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాదాల్లో ఆవరణ పాయసం ఒకటి. రుచిలో గాని పరిమళంలో గాని దాని ప్రత్యేకతే వేరు. అన్నం, బెల్లం, కొబ్బరి పాలతో తయారు చేసిన సంప్రదాయ తీపి వంటకమే ఆవరణ పాయసం. శబరిమలై ఆలయం ద్వారా ట్రస్టుకొచ్చే ఆదాయంలో 3వ వంతు ప్రసాదం అమ్మకాల నుంచే వస్తోంది. మకర జ్యోతి సీజన్లో రోజుకు సగటున 3 లక్షల డబ్బాల అయ్యప్ప ప్రసాదం. ఇష్టదైవానికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తారు. తమకు లభించిన మహాభాగ్యంగా ఆనందిస్తారు. ఆ విధంగా రుచికి మహత్తుకు పేరెన్నికగన్నది తిరుమల శ్రీవారి ప్రసాదం. వెంకటేశ్వరుడి లడ్డూకి పోటీనిచ్చే మహాప్రసాదం మరేది లేకపోవచ్చుగాక, కానీ భక్తజన కోటిలో విపరీతమైన పాపులారిటీ ఉన్న మహాప్రసాదాలు చాలానే ఉన్నాయి. దేని స్పెషాలిటీ దానిదే. అన్నీ భక్తులకు 24 క్యారెట్స్ ధన్యతనిచ్చే ప్రసాదాలే. ఆలయాల్లో ప్రసాదం అనగానే పులిహోర, దద్దోజనం లేదంటే లడ్డూలు ఇవే గుర్తొస్తాయి. కానీ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అందించే ప్రసాదం మాత్రం విభిన్నం, విశిష్టం. పవిత్రం, పుణ్యంతో పాటు రుచి విషయంలో కూడా అద్భుత అనాల్సిందే. అందుకే అన్నవరం ప్రసాదం కూడా మహాప్రసాదాల జాబితాలో చేరింది. తరతరాలుగా స్వామివారికి గోధుమలతో తయారు చేసిన హల్వా లాంటి ప్రత్యేకమైన పదార్థాన్ని ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. గోధుమ ప్రసాదానికి ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంది. ప్రస్తుతం అన్నవరం దేవస్థానానికి సంబంధించి ఈ రకంగా మొత్తం వీళ్ళు ఈ బుట్టల్లో అంతా కూడా ఈ ప్రసాదాలను ఈ రకంగా విస్తరాకుల్లో ఇప్పుడు చూడొచ్చు మనం. వాళ్ళు తయారు చేసినటువంటి గోధుమలు, పంచదార, నెయ్యి ఈ 3 కలిపిన మిశ్రమంతో ఈ రకంగా ఈ అన్నవరం ప్రసాదం తయారు చేస్తారు. చాలామంది వేరే చోట కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అన్న ప్రసాదం ఎక్కడ కూడా రెడీ అవ్వలేదు. అన్నవరం ప్రసాదానికి సంబంధించి ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్లు అనేకం. కొన్ని జాతీయ రోడ్డు, రైలు మార్గాలు అన్నవరం మీదుగా వెళ్తుంటాయని, వీటి నిర్మాణంలో పనిచేసే ఉత్తరాది కూలీలు గోధుమలతో చేసిన ఆహారం తింటారని, వాళ్ళ ఆహార పదార్థాల్లో ఒకటైన ఈ వంటకాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం మొదలైందని స్థానికుల కథనం. అయితే ఆలయ ప్రధాన అర్చకుల వర్షన్ మరోలా ఉంది. స్కంద పురాణంలో అన్నవరం ప్రసాదం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉందట. అరటిపండు, నెయ్యి, పాలు, గోధుమ సత్యనారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనవి గనుక వాటితోనే ప్రసాదం చేస్తారట. గోధుమ నూకకి పంచదార, నెయ్యి కలిపితే వచ్చే రుచి అమోఘం. అందుకే అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత ప్రసాదం కోసం ఎగబడతారు భక్తులు. ఏటా 1,50,00,000 ప్రసాదం ప్యాకెట్లు అమ్ముడవుతుంటాయి. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఘుమఘుమలాడే సుగంధ పరిమళ ప్రసాదం కూడా మహాప్రసాదమే. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు తుంగభద్రా నదిలో పుణ్యస్నానమాచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి జీవ సమాధిని సందర్శిస్తారు. తర్వాత శ్రీమఠం పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ వెంటనే క్యూ లైన్లలో నిలబడి మఠానికి సంబంధించిన పరిమళ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రాఘవేంద్ర స్వాముల వారు రచయించిన గ్రంథం శ్రీమన్యాయసుధా పరిమళ అనేటువంటి శ్రేష్ఠ గ్రంథం. ఆ పరిమళ గ్రంథం పేరులోనే రాఘవేంద్ర స్వాముల వారి ప్రసాదాలను పరిమళ ప్రసాదంగా ఇక్కడ పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ప్రసాదం. మఠం సాంప్రదాయాలకు మేరకు పరిమళ ప్రసాదాన్ని మఠంలో తయారు చేస్తూ దానికి రాముల వారికి, రాఘవేంద్ర స్వాముల వారికి నివేదనం చేసి
ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మంత్రాలయం పరిమళ ప్రసాదం తయారీ కూడా ప్రత్యేకమే. రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన గోశాలలో ఉండే వందలాది గోవుల శుద్ధమైన నెయ్యి, రవ్వ, పచ్చకర్పూరం, ఇలాచీ పొడి, ద్రాక్ష, చక్కెర, లవంగం, గోడంబి ఇలా అనేక రకాల పదార్థాలతో తయారవుతోంది మంత్రాలయం మహాప్రసాదం. ఇలకైలాసం శ్రీశైల మహాక్షేత్రం. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులందరికీ ప్రీతిపాత్రమైనది అక్కడ నివేదించే మహాప్రసాదం. ఉదయం పూట విక్రయించే పెద్ద లడ్డూలు మల్లికార్జునుడి మహాప్రసాదంలో ప్రత్యేకమైనవి. ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉండే లడ్డూ పోటులో ఇవి తయారవుతాయి. లడ్డూలతో వడ, పులిహోర, దద్దోజనం కూడా శ్రీశైలం ప్రసాదాల జాబితాలో ఉంటాయి. కానీ భక్తులు ఎక్కువగా లడ్డూల వైపే మొగ్గు చూపుతారు. 100 గ్రాముల బరువున్న చిన్న లడ్డూలు రోజుకు గరిష్టంగా 60,000 దాకా అమ్ముడవుతాయి. అయితే ఇదిలా ఉంటే స్వామివారికి, అమ్మవార్లకు వేరువేరుగా 25 కిలోల చొప్పున పులిహోర నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ప్రసాదాల తయారీ కోసం ఆలయ ప్రాంగణంలో వేరువేరు వంటశాలలు ఉంటాయి. స్వామివారికి వీరశైవ జంగములు, అమ్మవారికి బ్రాహ్మణులు ప్రసాదాల్ని విడివిడిగా తయారు చేస్తారు. తిరుపతి లడ్డూ మహత్యానికి పోటీనిచ్చే ప్రసాదాలు తెలుగు నేలపై ఇంకా చాలానే ఉన్నాయి. అన్నవరం ప్రసాదం రుచి వెనుక ఒక పరమ రహస్యం ఉంది. సింహాద్రి అప్పన్న ప్రసాద తయారీ కోసం వైష్ణవులతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. ఇక పూరి జగన్నాథుడి సన్నిధిలో ఏకంగా 56 రకాల ప్రసాదాలు పంచిపెడతారు. ఇలా ప్రతి ప్రసాదానికి ఒక విశిష్టత ఉంది. అందుకే అవి మహాప్రసాదాలుగా మారి భక్త కోటిని అంతలా మురిపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామివారి ప్రసాదం లడ్డూలను మహద్భాగ్యంగా భావిస్తారు. స్వామివారి లడ్డూల్ని భక్తులు ఇష్టంగా తినడమే కాదు, తీసుకెళ్లి తమ బంధుమిత్రులకు, స్నేహితులకే కాదు వీలైనంత ఎక్కువ మందికి పంచిపెడతారు. వేములవాడ సన్నిధిలో తయారయ్యే కిలో లడ్డూ కోసం 650 గ్రాముల నెయ్యి, 2 కిలోల పంచదార, 75 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్ వాడతారు. వీటికి యాలకులు, పచ్చకర్పూరం, జాజికాయ అదనం. లడ్డూల ప్రసాదాల తయారీలో ప్రతి నెల 15,000 కిలోల నెయ్యి ఖర్చవుతోంది. అలాగే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చక్కగా ఈ దేవస్థానం వాళ్ళు కోడమొక్కు కట్టిన వారికి ఒక లడ్డూ ప్రసాదాన్ని, అలాగే అభిషేకం చేసుకున్న వారికి, మిగతా ఆశీర్వచనంకి ఎటువంటి కార్యక్రమం చేసుకున్న ఆ యొక్క భక్తి ప్రపత్తులతో తయారు చేసిన ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ లడ్డూ విశిష్టత ఏంటంటే విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి ఆ లడ్డూని చక్కగా మంచి ముడి పదార్థాలతోటి, చక్కటి ద్రవ్యాలతోటి ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రసాద వితరణ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. లడ్డూ ప్రసాదాల అమ్మకంతో ఆలయానికి ఏటా 20 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. తెలంగాణ తిరుపతిగా విరుచిల్లుతున్న యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిని రోజుకు కనీసం 30,000 మంది భక్తులు దర్శించుకుంటారు. యాదాద్రి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. రుచి శుచిలో తిరుపతి లడ్డూ తర్వాతి స్థానం యాదాద్రి నరసన్న లడ్డూదే. యాదాద్రి ఆలయంలో ప్రతిరోజు 22,000 లడ్డూలు తయారవుతాయి. బూందీ ఫ్రయర్, షుగర్ సిరప్ మిషన్, దాల్ పల్వరైజర్, గ్రైండింగ్ మిషన్, చక్కెర సైలోస్ మిషన్ ఇలా అధునాతన యంత్రాలలో స్వామివారి లడ్డూ ప్రసాదం తయారవుతోంది. యాదాద్రి ఆలయంలో ప్రసాద తయారీ కోసం నెలకు 30,000 కిలోల నెయ్యి వాడుతారు. 3 దశల్లో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ నెయ్యిని వంటశాలలకు పంపుతారు. అందుకే యాదాద్రి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత విశ్వాసంతో ఇష్టంగా స్వీకరిస్తారు. నిత్య చందనదారుడైన సింహాద్రి అప్పన్న సన్నిధి మహావిష్ణువు, లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిసిన పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య 1,00,000కు పైమాటే ఉంటుంది. స్వామివారి మొక్కులు చెల్లించుకొని ప్రసాదాలు స్వీకరించాకే వెనుతిరుగుతారు. బాలభోగంలో నివేదించే పులిహోర ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రం. సింహాచలంలో ప్రసాదాల తయారీ కోసం వైష్ణవ స్వాములతో ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. అన్నదాన సత్రంలోని పై ఫ్లోర్లలో అత్యంత నిష్ఠ, నిబద్ధతలతో దిట్టం ప్రకారం ప్రసాదం తయారీ జరుగుతోంది. సింహాచలం దర్శనానికి వెళ్లామని చెప్పగానే పులిహోర ప్రసాదం కోసం బంధువులు, స్నేహితులు ఆశగా అడుగుతారు. అందుకే సింహాచలం పులిహోర ప్రసాదం ఉత్తర కోస్తాలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా విశిష్టం. ఒక రోజుకి 15 బ్యాగులు అంటే 9,000 పులిహార నుంచి 12-13,000 పులిహార దాకా తక్కువ లేకుండా ఉత్తి రోజుల్లో చేస్తాం. శనివారం, ఆదివారం భక్తుల రద్దీ ప్రకారం ఎంతవరకు కావాలో అధికారులు చెప్తే దాని ప్రకారం భక్తులందరికీ సరిపడా పులిహార మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాం. పులిహార వైష్ణవ స్వాములు తయారు చేస్తాం కాబట్టి అది మనకి పూర్వం నుంచి వస్తున్న పద్ధతి ప్రకారమే
స్వచ్ఛంగా శుచిగా మడిగా ఇక్కడ తయారు చేస్తూ ఉంటాం మనం పులిహార. స్వామివారికి ఆరగింపు చేసిన తర్వాత మాత్రమే మనం భక్తులకు అందజేయడం జరుగుతుంది. అది తిరుపతి లడ్డూ కావచ్చు, శబరిమలై అరవణ పాయసం కావచ్చు, సింహాచలం పులిహోర కావచ్చు, అన్నవరం గోధుమనూక ప్రసాదము కావచ్చు. ప్రసాదం ఏదైనా సరే, చిటికడంతైనా సరే అరచేతిలో పెట్టగానే ఆర్తిగా తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని తన్మయత్వం పొందడం సరాసరి భక్తుడి సెంటిమెంట్. అందుకే ప్రసాదాల్లోకెల్లా ఇవి రాజప్రసాదాలు, మహాప్రసాదాలయ్యాయి. ముక్తి మార్గంలో దగ్గరిదారులయ్యాయి.